స్టమక్ క్యాన్సర్ ట్రీట్ చేసేటప్పుడు స్కాన్స్ లో స్ప్రెడ్ లేదు అంటే నిజంగానే స్ప్రెడ్ లేదనుకుంటున్నామా? ఇట్స్ అ వెరీ డేంజరస్ అజంప్షన్. ఆ స్ప్రెడ్ ఉందో లేదో నిజంగా తెలుసుకోవడానికి స్టేజింగ్ లాప్రోస్కోపీ అని ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రవికృష్ణ, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. నేను డాక్టర్ శ్రీహర్ష, సర్జికల్ ఆంకాలజిస్ట్. So we are both working in Medicover Hospital Financial District as a comprehensive cancer team. Hi Harsha. సో స్టమక్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రెజెంట్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్? ఏ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతారు? యూజువల్లీ స్టమక్ క్యాన్సర్స్ స్టేజ్ 1 లో ప్రెజెంట్ అవ్వరు. ఎందుకంటే ద కామన్ సిమ్టమ్ విచ్ వచ్చేది ఏంటంటే డిస్పెప్సియా, గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. చాలా రోజుల నుంచి అజీర్తిగా ఉంది అని గ్యాస్ టాబ్లెట్స్ అవి యూజ్ చేసుకుంటూ ఎప్పటికో కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మోస్ట్ కామన్లీ అన్రిజాల్వింగ్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, లేదంటే ఆకలి మందగించినట్టు ఉంటుంది, కొంచెం తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపించడము, లేదా రేర్ గా మోషన్ లో బ్లాక్ కలర్ మోషన్ రావడము, స్మెల్ తో కూడిన బ్లాక్ కలర్ మోషన్ రావడము. దీస్ ఆర్ ద కామన్ కంప్లైంట్స్. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లో బాగా వీక్ అయిపోయి బరువు తగ్గిపోయి అలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు. ఆ సిమ్టమ్ వచ్చినంత వరకు ఆగితే ఇట్ ఈస్ టూ లేట్. సో ఎనీ సిమ్టమ్స్ వి షుడ్ నాట్, అంటే లైక్ పర్సిస్టింగ్ ఫర్ 2 వారాల కన్నా ఎక్కువగా ఉంది అంటే వి షుడ్ కన్సల్ట్ డాక్టర్. ఇస్ ఇట్ రైట్ థింగ్? ఎస్. జనరల్ గా ఈ గ్యాస్ట్రైటిస్ కదా అజీర్తి లాగా ఉందని చెప్పి ప్యాంట్ ఆఫ్ టాబ్లెట్స్ అవి యూజువల్ గా వేసేసుకుంటూ ఉంటారు. అని చేయకుండా డాక్టర్ ని కొంచెం ఎర్లీగా కలిస్తే అన్రిజాల్వింగ్ సిమ్టమ్స్ లేదా వార్నింగ్ సైన్స్ ఏవైనా మనకన్నా డాక్టర్ కొంచెం బెటర్ గా గుర్తించగలుగుతారు కదా. అలా గుర్తించి ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేసినప్పుడు జనరల్ గా బయటపడుతుంది స్టమక్ క్యాన్సర్. అండ్ వన్ ఆఫ్ ద వరీసమ్ థింగ్స్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ ఆర్ ద హైయెస్ట్ ఇన్సిడెన్స్ స్టేట్స్ ఫర్ స్టమక్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. మేబీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ద స్పైసెస్ కన్సంప్షన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈ క్యాన్సర్ ని స్టేజ్ చేయడానికి వాట్ ఆర్ ఆల్ టెస్ట్ యూ విల్ డూ? ఫస్ట్ జనరల్ గా డయాగ్నోస్ అయ్యేటప్పటికే ఎండోస్కోపీ ఇస్ ద, అంటే క్యూరబుల్ స్టేజ్ లో వచ్చే వాళ్ళు లేదా మరీ మెటాస్టాటిక్ అంటే బాగా వీక్ అయిపోయిన స్టేజ్ లో కాకుండా వచ్చే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ యూజువల్లీ ఎండోస్కోపీ చేయించుకొని వస్తారు. ఎండోస్కోపీలో పుండులాగా కనపడుతుంది, స్టమక్ బెలూన్ లోపల పుండులాగా కనపడుతుంది. దాని నుంచి బయాప్సీ చేయించుకుని వస్తారు. ఆ బయాప్సీ వల్ల మనకి ఇది అసలు క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ డిఫరెన్షియేషన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. అది ఏ టైప్ తెలుసుకున్న తర్వాత ఎక్కడి దాకా స్ప్రెడ్ అయింది అని చూసుకోవడం నెక్స్ట్ స్టెప్. ఎక్కడి దాకా స్ప్రెడ్ అయింది అని చూసుకోవడానికి మనం చేసే టెస్ట్లు కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ అండ్ పెట్ సిటీ స్కాన్. ఇందులో ఈ పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ స్టేజింగ్ లాప్రోస్కోపీ అని ఇంకో టెస్ట్ చేసి అప్పుడు మనం ఫైనల్ స్టేజ్ డిటర్మైన్ చేసుకుని దాన్ని బట్టి మన ట్యూమర్ బోర్డ్ కి వస్తారు పేషెంట్. దెన్ వీ విల్ ప్లాన్ ద ట్రీట్మెంట్. సో నువ్వు ఇందాక చెప్పినట్లు లైక్ పేషెంట్ హ్యాస్ డన్ సిటీ స్కాన్ చేయించుకున్నారు, పెట్ స్కాన్ చేయించుకున్నారు. సో డూ యూ థింక్ స్టేజింగ్ లాప్రోస్కోపీ అనేది కంపల్సరీగా అవసరమా ప్రతి ఒక్కరు పేషెంట్ కి, ఆర్ ఎనీ పేషెంట్స్ లైక్ వీళ్ళకి చేయాలి వీళ్ళకి చేయకూడదు అట్లా ఏమన్నా ఉందా? స్టేజింగ్ లాప్రోస్కోపీ అనేది యూనివర్సల్ గా రికమెండెడ్ ఇన్ స్టమక్ క్యాన్సర్ ఎవాల్యుయేషన్. మనం పెట్ స్కాన్ చేసాం కదా, హోల్ బాడీ స్కాన్ చేసేసాము, అందులో ఎక్కడా లేదు అంటే ఇంకెక్కడా లేదనే కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టేజింగ్ లాప్రోస్కోపీ అనేది చెప్తున్నారంటే ఇదేం డబ్బులు తినడానికి కాదు, ఇది ఖచ్చితంగా చేయాల్సిన స్టెప్పే. దీనికి ఒక 40,000-50,000 రూపీస్ ఖర్చు అయినా సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా చేయాలి. డేటా ఏం చెప్తుందంటే పెట్ స్కాన్ చేసి తర్వాత కూడా ఒక 20-30% పేషెంట్స్ లో, అంటే 1 in 3 పేషెంట్స్ అండర్ స్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెరిటోనియల్ డిసీజ్. పొట్ట లోపల ఆర్గాన్స్ చుట్టూ ఉండే కవరింగ్ లో చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా డిపాజిట్స్ ఉన్నప్పుడు అవి క్రాస్ సెక్షనల్ ఇమేజింగ్ లో కనపడవు. పెట్ స్కాన్ కెనాట్ డిటర్మైన్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే మనం ట్రైన్ అయిన ఇన్స్టిట్యూట్స్ లో ఈవెన్ అట్ టాటా మెమోరియల్ ఆర్ ఎట్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ వీ డూ స్టేజింగ్ లాప్రోస్కోపీ ఫర్ ఆల్ పేషెంట్స్ బిఫోర్ స్టార్టింగ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే స్టేజ్ కరెక్ట్ గా తెలుసుకోవడానికి. సో స్టేజింగ్ లాప్రోస్కోపీ చేయడం వల్ల ఎంతమంది పేషెంట్స్ కి అప్ స్టేజ్ అవుతుంది? 20-30% of the patients, 1 in 3 patients. It's a significant number. Okay. So from my side, yes, what Dr. Harsha has mentioned is absolutely right. For every patient we should consider staging laparoscopy కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే స్కాన్స్ లో కనపడని డిసీజ్, పెరిటోనియల్ డిసీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టేజింగ్ లాప్రోస్కోపీలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దానివల్ల స్టేజ్ మైగ్రేషన్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 పేషెంట్ మన దగ్గరకు వచ్చి స్కాన్స్ చేయించుకున్నారు, స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 ఉన్నారని చెప్పేసి వీ కెన్ గో హెడ్ అండ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ పేషెంట్ స్టేజింగ్ లాప్రోస్కోపీ చేయించుకున్న తర్వాత ద స్టేజ్ కెన్ గో టు స్టేజ్ 4, లైక్ స్టేజ్ మైగ్రేషన్ కెన్ హ్యాపెన్. సో అట్లాంటప్పుడు మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. సో ఫర్ దాట్ రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ స్టేజింగ్ లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేయించుకోవడం. బికాస్ ఏ స్టేజ్ లో ఉంది అనేది మనం పర్ఫెక్ట్ గా కనుక్కున్న తర్వాతనే స్టేజ్ ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దీని కాంప్లియన్స్ రేట్ టు గో ఫర్ స్టేజింగ్ లాప్రోస్కోపీ ఇస్ వెరీ వైడ్లీ వ్యారీడ్. ఇన్స్టిట్యూట్స్ లో యూనివర్సల్ గా చేస్తున్నాం కానీ మన ఈవెన్ హైదరాబాద్ లో ద కాంప్లియన్స్ రేట్స్ ఆర్ లెస్ దాన్ 50% అనే చెప్పొచ్చు.
Okay. That's an unfortunate reality we are facing. But it is important to do staging laparoscopy before starting any curative treatment for stomach cancer patients. Can we use it as an excuse for not doing staging laparoscopy? That compliance rates తక్కువ ఉన్నాయి కాబట్టి we should not do అనేది? Because in Hyderabad, in majority of the centers I heard that they are not doing staging laparoscopy. మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అడ్వాంటేజ్ అంటే కరెక్ట్ స్టేజింగ్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వల్ల అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయని మనం పేషెంట్ కి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కాంప్లియన్స్ విల్ ఇంప్రూవ్. వాళ్ళు కాంప్లియన్స్ లేదు పేషెంట్స్ ఎలాగూ చేయించుకోరు కదా అని నేను చేయించకపోవడం అనేది ఇట్స్ ఏ గ్రేవ్ మిస్టేక్. ఇన్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ స్టేజింగ్ లాప్రోస్కోపీ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్, డన్, ఈవెన్ దో ఇట్ కాస్ట్ కొంచెం మనీ ఎక్కువైనా సరే, దట్ ఈస్ ఇన్ ద ఎండ్ ఇట్ ఇంప్రూవ్స్ the outcomes. So we should do it. Yeah, so it all depends on how you counsel. If you are counseling in a positive way that you should do the staging laparoscopy, then your patient can be convinced with that. But నువ్వే చేయించాలన్న కన్విక్షన్ తో మాట్లాడకపోతే then the patient will never take that decision. So stomach cancer management లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసే ముందు ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ ఇన్వాల్వింగ్ మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ is a must, and staging laparoscopy is also a must procedure which we should do before starting any treatment.